హలో నమస్తే. యుఎస్ ఇండియా టారిఫ్ సంబంధించి జాయింట్ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. అమెరికా ఇండియా కలిసి అఫీషియల్స్ జాయింట్ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. దేని గురించి అంటే టారిఫ్ ఫైనలైజ్ చేశాము అని వాళ్ళు ఒక జాయింట్ స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ జాయింట్ స్టేట్మెంట్ చూస్తే దాంట్లో కాంక్రీట్గా డీటెయిల్స్ అయితే ఏమీ కనిపించలేదు. చాలా వేగ్గా కనిపిస్తున్నాయి. భారతదేశానికి వచ్చిన లాభం ఏంటి అనే దాన్ని వాళ్ళు కరెక్ట్గా డిఫైన్ చేయలేదు. ఆ యొక్క జాయింట్ స్టేట్మెంట్లో చాలా చాలా వేగ్గా ఇచ్చారనమాట. గవర్నమెంట్ ఏదో తొందరగా రష్గా ఒక క్లారిటీ లేకుండా భారతదేశం యొక్క వ్యాపారాలకు లాభం ఏంటి అనే దాన్ని కరెక్ట్గా ఫైనలైజ్ చేసుకోకుండా త్వరగా ఏదో అగ్రిమెంట్ చేసినట్టుగా అనిపించింది ఆ జాయింట్ స్టేట్మెంట్ చూస్తాయి. అదేదో వాషింగ్టన్ నుంచి ఒక ఆర్డర్ ఇస్తే ఇక తప్పకుండా చేసినట్టుగా అనిపించింది జాయింట్ స్టేట్మెంట్. ఓకే, మేజర్గా అగ్రికల్చరల్ ప్రోడక్ట్కి సంబంధించి ఫార్మర్ యూనియన్స్, అగ్రికల్చరల్ లీడర్సు వీళ్ళందరూ చాలా రోజుల నుంచి కోరుకుంటుంది ఏంటంటే అమెరికాతో మీరు ఒప్పందం పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా లేకపోతే మాకు అగ్రికల్చర్కి సంబంధించి చాలా దెబ్బ పడిద్ది అని వాళ్ళు వార్నింగ్ ఇస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు వీళ్ళు చేసిన దాని మీద స్మాల్ ఫార్మర్స్ని డెఫినెట్గా అండర్ కట్ చేయబోతున్నారు అన్నట్టుగా ఒకటైతే మనకి కనిపిస్తుంది. అంటే ఇది ఫార్మర్స్ మీద ఎఫెక్ట్ పడవచ్చు అనేది మనకు ఒకటి. ఎందుకు పడవచ్చు అని మనం ఎందుకు మాట్లాడుతున్నామంటే వాళ్ళు క్లియర్ డీటెయిల్స్ ఇవ్వలేదు. జస్ట్ ఏదో ర్యాండమ్గా వేగ్ స్టేట్మెంట్లు ఇచ్చారనమాట జాయింట్ స్టేట్మెంట్లో. ఓకే, ఇండియా ఎక్స్పోర్ట్స్ యూఎస్కి డెఫినెట్గా అఫ్కోర్స్ మనకి 18% వేసాడు ట్యాక్స్. అది యూఎస్ గూడ్స్ని ఇండియాకి సంబంధించి లాంగ్ స్టాండింగ్ ట్రేడ్ సర్ప్లస్ ఏదైతే ఉందో అది ట్రేడ్ బ్యాలెన్స్ని ఇంకా ఇంపాక్ట్ చేయవచ్చు, ఇంకా నష్టాల్లోకి తీసుకెళ్ళవచ్చు అనేది మనకి ఒకటైతే అర్థమవుతుంది అక్కడ జాయింట్ స్టేట్మెంట్ని బట్టి చూస్తే. ఇప్పుడు మేజర్గా అమెరికా మన మీద పెట్టినటువంటి ఇదేంటంటే రష్యా నుంచి మీరు ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకోవడం ఆపండి అనేది మేజర్గా అమెరికా పెడుతున్నటువంటి ఒక కన్సెషన్. ఓకే, కానీ అమెరికా వాళ్ళు యుఎస్ మన మీద వాళ్ళకి ఎనర్జీ సెక్యూరిటీకి సంబంధించి స్ట్రిక్ట్గా మేము నో అని చెప్పినట్టుగా అయితే కనిపించలేదు. దాంట్లో ఎకనామిక్ కన్సెషన్స్ ఇవన్నీ కూడా ఒకవేళ భవిష్యత్తులో ట్రేడ్కి సంబంధించి రష్యన్ ట్రేడ్కి సంబంధించి ఆయిల్ని తగ్గించుకుంటూ వచ్చారు గత కొంతకాలం నుంచి, ఇంకా తగ్గిస్తారేమో అనేటువంటి ఒకటైతే కనిపిస్తుంది మనకి. ఏదేమైనా ప్రెజర్లో నిర్ణయం తీసుకున్నారేమో నరేంద్ర మోడీ గారు అని మనకి ఆ యొక్క జాయింట్ స్టేట్మెంట్ని చూస్తే మనకు అర్థమైంది. ఆయనకి ఏదో ప్రెజర్ ఉంది అమెరికా నుంచి, సో ఆ ప్రెజర్కు లొంగేయడేమో అనేటువంటి ఆరోపణ ప్రతిపక్షాల వాళ్ళు చేస్తున్నారు. ఓకే, సో ఇది ఇంక ఫార్మర్స్కి ఏదేదో చాలా ప్రామిస్ చేశారు గతంలో. ఇండియన్ అగ్రికల్చర్కి సంబంధించి ట్రేడ్ నెగోషియేషన్స్కి సంబంధించి వాళ్ళు చాలా ప్రామిస్ చేశారు, కానీ ఆ ప్రామిస్ని నిలబెట్టుకున్నట్టయితే మనకి కనిపించలేదు. ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ జాయింట్ స్టేట్మెంట్లో ఇన్సఫిషియెంట్ డీటెయిల్స్, సఫిషియెంట్ డేటా ఇవ్వలేదు వాళ్ళు. చాలా కన్సల్టేషన్ కూడా చాలా ఇన్ఎడిక్వేట్గా చేశారేమో, అంత కరెక్ట్గా హ్యాండిల్ చేయలేదేమో అనేది ఒకటైతే మనకు అర్థమవుతుంది. సో డొమెస్టిక్ పొలిటికల్ రిస్క్ అనేది ఇప్పుడు ఆల్వేస్ విల్ హ్యావ్ అ డొమెస్టిక్ పొలిటికల్ రిస్క్. ఓకే, సో ఏదేమైనా ఇది మనం ఇంకెంత మాట్లాడినా ఇదే. బట్ వాట్ ఆర్ ది మేజర్ అడ్వాంటేజెస్ అంటే డెఫినెట్గా ప్రతి దాంట్లో అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి కదా. సో ఆ అడ్వాంటేజెస్ అనేది మనం చూద్దాం.
ఇప్పుడు మనకి అడ్వాంటేజెస్ చూస్తే మార్కెట్ యాక్సెస్కి సంబంధించి అదే 18% ఇచ్చారు కాబట్టి, అంటే వాళ్ళు గతంలో ఇండియా చాలా రోజుల నుంచి అడుగుతున్నారు, మనకి 18% లెస్ దెన్ 20% అన్నారు. సో ఎట్టైనా 18%కి తీసుకొచ్చారు. సో దాన్ని మనం 100% లో టారిఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్ మీద 50% ఉన్నది 18%కి తీసుకొచ్చారు. సో దాన్ని మనం వీ హ్యావ్ టు అక్నాలెడ్జ్ దట్ పర్టికులర్ బెనిఫిట్ ఏదైతే ఉందో దాన్ని మనం అక్నాలెడ్జ్ చేయాలి. మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్కి ఎక్స్పోర్ట్కి పెరగవచ్చు, ఎందుకంటే తగ్గింది కదా, అది 18%కి తగ్గింది కదా. సో పెరగవచ్చు ఇంకా ఎక్స్పోర్ట్స్ ఇవన్నీ కూడా మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ మీద కొద్దిగా పుష్ చేయొచ్చు. ఒక $30 trillion మార్కెట్ అనేటువంటి ఒక టార్గెట్ పెట్టుకున్నారు కదా ఇండియాకి సంబంధించి. ఆ $30 trillion మార్కెట్కి సంబంధించి వెళ్ళొచ్చేమో. మేజర్గా టెక్స్టైల్ ఇండస్ట్రీ వాళ్ళు, లెదరు, హోమ్ డెకార్ వాళ్ళు, ఆర్గానిక్ కెమికల్స్, ఆర్టిసన్ గూడ్స్ ఇవన్నీ కూడా కొద్దిగా బలపడవచ్చు. దెర్ ఈస్ పాసిబిలిటీ. మనకు ఒకటైతే అది అర్థమవుతుంది. కొన్ని స్ట్రాటజిక్ సెక్టార్లు అయితే 232 ఎగ్జామ్షన్స్ ఇచ్చారనమాట. ఎయిర్ క్రాఫ్ట్ పార్ట్స్కి సంబంధించి 232 సెక్షన్ 232 ఎగ్జామ్షన్స్ ఉంటాయి కదా. సెక్షన్ 232 ఎయిర్ క్రాఫ్ట్ పార్ట్స్కి సంబంధించి. సో అదొకటి. ప్రిఫరెన్షియల్ టారిఫ్ ట్రేడ్ ఒకటి, ఆటోమొబైల్కి సంబంధించిన పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అది కూడా కొద్దిగా దాంట్లో డిస్కస్ చేశారు. ఇక టెక్నాలజీ, సప్లై చైన్ ఇవన్నీ కూడా ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. రెగ్యులేటరీ నాన్ టారిఫ్ బ్యారియర్స్ని అడ్రస్ చేసినట్టుగా అనిపించింది. కొద్దిగా రిలాక్సేషన్ ఇచ్చారు. దాంట్లో స్ట్రాటజిక్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అగ్రిమెంట్స్ అనేవి ఎలైన్గా అనిపిస్తున్నాయి. కానీ ఇదే దాంట్లో ఇంకా ఫుల్గా డీటెయిల్స్ ఇవ్వాలి. ఎందుకు మనం కరెక్ట్గా చెప్పలేకపోతున్నాం అని అంటే, వాళ్ళ ఫుల్ డీటెయిల్స్ చాలా వేగ్గా ఇచ్చారనమాట. స్టేట్మెంట్ వేగ్ స్టేట్మెంటు, ఇంప్రాపర్ స్టేట్మెంట్, కరెక్ట్ డీటెయిల్స్ లేకుండా పైన ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పి వదిలేశారనమాట జాయింట్ స్టేట్మెంట్లో. అందుకని ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్తే తప్ప తెలీదు. ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మాత్రం డెఫినెట్గా అగ్రికల్చర్, డైరీ ప్రొడక్ట్స్కి సంబంధించి ఎక్కడో దెబ్బ కొట్టొచ్చేమో అనేది ఒకటైతే మనకి అర్థమవుతుంది కొద్దిగా వేగ్గా. ఓకే, కొద్దిగా సెన్సిటివ్ సెక్టార్స్ని వాళ్ళని ప్రొటెక్ట్ చేసామని వాళ్ళు చెప్పుకుంటారు. ఇప్పుడు లైక్ అగ్రికల్చర్, డైరీ సెక్టార్ని మేము ప్రొటెక్ట్ చేసామని చెప్పుకుంటారు. ఇప్పుడు వాళ్ళు చెప్పుకుంటారు కానీ బట్ దానిలో రిస్క్ ఉంది. ఆ రిస్క్ ఫ్యాక్టర్ అనేదాన్ని వాళ్ళు ఇంకా ఫుల్ డీటెయిల్స్తో ఎక్స్పోజ్ చేయాలి. సార్ ఏదైనా ఇది మ్యాటర్, ఇంక మనం ఎంతసేపు మాట్లాడినా ఇది ఫుల్ డీటెయిల్స్ వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడదాం. ఓకే, ప్రస్తుతానికి అయితే US ఇండియా టారిఫ్కి సంబంధించి ఒకటి నచ్చల్లో అర్థమైంది ఏంటంటే, అమెరికా యొక్క ప్రెజర్కి మోడీ గారు లొంగేరని ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడం మొదలెట్టారు ఆల్రెడీ. బహుశా లొంగేరేమోనని అనిపిస్తుంది. ఇది. థ్యాంక్ యూ, నమస్కారం.